కడప జిల్లాలో జగన్ పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. రాష్ట్రస్య ప్రజాహితానాం సుపరిపాలనా సిద్ధ్యర్థ అస్మిన్ ప్రతిష్టా మహోత్సవాంగత్వేన గణపతి పూజాఖ్యం కర్మ కరిష్యే. ఓం ఆరోఢిర్విఘ్నోత్తర కర్మకార్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. ఓం గణాని తంగ కలశారాధనం కరిష్యే. పూర్ణ కలహమాదాయ కలశే సుధావతి పవిత్రే పరిశుచ్యతే. యజ్ఞేవర్ధతే కృష్ణే గోదావరి సరస్వతి జలేస్మిన్ సన్నిధిం గురో గణాధిపతయే నమః. పూజార్థం దురిరక్షయకారకేన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష ఆత్మానం చ సంప్రోక్ష్య గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదధాదనో శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధ్యాయామి నవరత్న గజల సింహాసనం సమర్పయామి. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి. ఆత్మీయం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి. అనంతరం శుద్ధాచమనీయం సమర్పయామి వస్త్రయత్నం సమర్పయామి. వేదార్థమక్షదాన్ సమర్పయామి తద్వారాంధరాధర్షా నిత్యపుష్టాంగరేషణే. ఈశ్వరేణో సర్వభూతానాంతామిహ పక్వయే శ్రియం దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆయనే దేవరాయణే దూర్వారోహంత పుష్పిణీ హృదయశ్చ ముండరే కాని సముద్రస్య గృహ ఇమే. అక్షతాన్ సమర్పయామి. పుష్పే పూజయామి. ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః. ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః. ఓం భారచంద్రాయ నమః ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః. పూజాం సమర్పయామి. ధూపం సార్గిచ్చాను సార్ చూపిస్తారు. ఓం వనస్పత్యర్థవే దివ్యేర్నానాగంధైసురైరః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. అంతే సిద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం ప్రోక్ష్య పరిశిచ్య అమృతం భవతు. మహాగణాధిపతయే నమః. నారికేణ శుక్లాన్ నివేదయామి. ఓం 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 ఓం. మధ్యే మధ్యే పాణీయం సమర్పయామి. హస్తే ప్రక్షాళయామి. ప్రక్షాళయామి సిద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. భజంత్రులు గట్టమేనం ఓం బలవంతం ప్రభుత్వమేవ సువర్ణరాణాం సుమంగళ్యం సతతం నమః పార్వతీపదే. హర హర మహాదేవ హర. జయ బలో గణేష్ మహారాజ్ కి. అభిర్థం సర్వవిఘ్నజితే తస్మై గణాధిపతయే నమః. నమః. పారజోహవర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మప్రదక్షిణాం సమర్పయామి. సర్వాత్మకః సర్వం శ్రీయత్నో శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నావరద భూత్వా విఘ్నమస్తు భవంతో మహాంతో గృహంతో ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. అధిపతి ప్రసాదం శిరసా గృహామి. సహస్ర పరమాదేవి శతమూలా శతాంగురా హరతు మే భావందోర్వాదు స్వప్ననాశని. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి సర్పేభ్యో ఏకేట పృథివీమనో అంతరిక్షే ఏ ద్వితేభ్యః సర్పేభ్యో నమః సూత్రాదిదేవతాయ నమః. సర్వోపచార పూజాం సమర్పయామి. ఓం విశ్వేత్తారే రవణేష ప్రవాచ్యాయ జగర్థమగవన్నింద్రధన్వదే పరావతం యత్పురుషం హృదం వస్వభావృణోశ్వరభాయ ఋషి బంధవే. దయచేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బలసిద్ధిరస్తు.
యజ్ఞం చేసే ప్రాంతంలోకి వెళ్తారు. ఓన్లీ కంకణం కట్టుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళాలి కాబట్టి ఎవరు ఇక్కడికి రావద్దని మనవి. ఓన్లీ కంకణదారులు మాత్రమే ఇక్కడికి రావాలి. ఓన్లీ కంకణదారులు మాత్రమే రావాలి. ఓన్లీ కంకణదారులు మాత్రమే రావాలి. ఓకే. కంకణదారులు మాత్రమే రావాలి. వాడేడు బద్రి పూర్ణావతి ఎవరు రాకూడదు. అదొకటే వేయించండి. 3 స్వాహాకారాలు వేసి పూర్ణావతి వేయించండి చాలు. ఆయన ఉన్నాడు కదా. అన్ని చూపిస్తుంది సార్. ఓన్లీ కంకణదారులు మాత్రమే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి యాగశాల దగ్గర ఎవరే గాని తోపులాట గురి చేయొద్దు. ఓన్లీ కంకణదారులు మాత్రమే లోపలికి వెళ్ళాలి. మనం ఎంత తాపత్రయపడిన లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం ఉండదు. కంకణదారులు మాత్రమే లోపలికి వెళ్ళాలి. మనం అడుగుపెట్టి ప్రాంతాన్ని వాళ్ళ నిష్టను భంగం చేయకండి. ఆ పవిత్రతను కాపాడాలి. ఓన్లీ కంకణదారులు యజ్ఞాన్ని తీసుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి అడుగు పెట్టడానికి అర్హులు. ఇక్కడ పూజ అయిపోయింది సార్. సార్ ఇది త్రిశూల పూజ సార్. ఇక్కడ 9 కలశాలతో నవకలశార్చన చేశారు. ఇది ప్రధానమైనది సార్. ఒక్క నిమిషం తప్పకుండా సార్. తప్పకుండా అమ్మా తప్పకుండా. ఏవైతే